చెప్పండి సార్. నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు, చాలా బాగుంది. ఈ సంక్రాంతి హీరో ఎవరంటే ఖచ్చితంగా హనుమాన్ మూవీనే. హనుమాన్ సినిమా చిన్న సినిమా అని చెప్పేసి థియేటర్లు ఇవ్వలేదు. అది మాత్రం నిజం. కానీ అది కనుక ఇచ్చుంటే ఇంకాస్త బాగుండేది. ఎందుకంటే టికెట్లు 5 రూపాయలు కూడా రైతు హనుమాన్ రాముడి టెంపుల్కి వెళ్తుంది, అయోధ్య రాముడి టెంపుల్. అలాగే ఎవరైనా ఇచ్చారా? ఒక్క హీరో కూడా అనౌన్స్ చేయాలి. ఓన్లీ ప్రశాంత్ వర్మ ఒక్కడే ధైర్యంతో చేసుకున్నారు. ఎంతమంది సపోర్ట్ చేశారు? చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు. కానీ సినిమా సూపర్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దేవుడు జోలికి వస్తే ఇలాగే జరుగుతుందని ప్రేక్షకులు అంటారు. అలాని కాదు, మంచిని ఎప్పుడైనా ప్రోత్సహించాలి. అది మాత్రం నేను ఒప్పుకుంటాను. రవితేజ గారు సూపర్. రవితేజ కూడా బాగా క్యారెక్టర్ న్యాయం ఉంది. హీరో బోండాలతోటి ఫైటింగ్ ఉంది కదా, ఎట్లా ఉంది? హీరోది కాదు, అది హీరోయిన్. హీరో వాళ్ళ అక్క చాలా బాగుంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ రేటింగ్ నేనైతే 5కి 5 ఇస్తాను. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇప్పుడు హనుమాన్ పార్ట్ 2 అన్నారు సార్. పార్ట్ 2 రివీల్ చేస్తారు క్లైమాక్స్ లో. ఎలా ఉండబోతుంది? స్క్రీన్ మీద చాలా మంది 200 రూపాయలకి దేవుడిని చూసామంటున్నారు. నిజం, అది 100% నిజం. ఎవరైనా అనుభూతి చెందుతారు లోపలికి వెళ్ళగానే. ఫీల్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీసా ప్లే చేశారంట. హనుమాన్ చాలీసా వచ్చింది. ప్లే చేసినప్పుడల్లా మీకు ఫీలింగ్ ఏంటి? నేను కూడా హనుమాన్ చాలీసా పాడాను అందులో. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిపోతాం మన క్యారెక్టర్ లో, అది అంత బాగుంటుంది. యాక్టింగ్ ఎలా ఉందన్న? చిన్నప్పటి నుంచి కూడా అతను చేశాడు కాబట్టి చాలా బాగుంది. చాలా మెచ్యూర్డ్ గా ఉంది, చాలా బాగుంది. అంటే ఈ సంక్రాంతి సీజన్ కి ప్రేక్షకులు హనుమాన్ ని ఎందుకు చూడాలంటే మంచి కదా. ఇప్పుడు చెడుని ఎదిరించడానికి ఎవరో ఒకళ్ళు మనం తోడుకుంటాం. అలాగే ఇతను కూడా తోడు. అంటే ఫ్యాన్స్ సంక్రాంతికి రొమాన్స్ కావాలి, అవి కావాలి అనుకుంటారు. అన్నీ ఉంటాయి అనుకుంటారు. అన్నీ ఉంటాయి సినిమాలు అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సినంతా ఉంది. బట్ దేవుడు కూడా సపోర్ట్. హనుమంతుడిని చూసి ప్రజెంట్ జనరేషన్ ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు సార్? మంచి చేస్తూ మంచిగా ఉంటే ఏదైనా జరుగుతుంది. అది ఆయన తోడు ఉంటాడని చెప్పి చూపించాడు. ధర్మం ప్రకారం మనం నడవాలి. కానీ ఇప్పుడు ఎవరు ధర్మం ప్రకారం ఎవరో నడవట్లేదు, ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని హనుమాన్ సినిమాకి వెనక నిలబట్టారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మెసేజ్ ఉంది ఈ మూవీలో, చాలా ఉంది. ఎందుకంటే ధర్మం కోసం మీరు నడవండి, ఆ దేవుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. దేవుడి పట్ల ఈ సంక్రాంతి హనుమానేనా? ఖచ్చితంగా సంక్రాంతి జై హనుమాన్, జై శ్రీరామ్.